ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 ఏళ్లలో సుపరిపాలన అందించి అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు చేరవేశామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. కర్నూలులో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొస్తున్నామని, కర్నూలుకు 10,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆయన కూటమి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల మద్దతు కొనసాగుతోందన్నారు. ఈరోజు వార్డ్ 3కి డోర్ టు డోర్ రావడం జరిగింది. స్పందన ఫ్రమ్ పీపుల్, పబ్లిక్ నుంచి పల్స్ ఎట్లుంది అని ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటే ప్రభుత్వం ఎట్లుంది, నా నాయకత్వం ఎట్లుంది అంటే అందరూ ఫెంటాస్టిక్గా ఉంది, నో ఇష్యూస్ అని చెప్తున్నారు. ఒక్కటే మేజర్ ఇష్యూ ఏమంటే ఈ పెన్షన్స్, కొంతమందికి పెన్షన్స్ రాలే, కొత్తవి ఓపెన్ కాలేదు. ఒకసారి ఈ స్టేట్ వైడ్ ఉండే ఇష్యూ, ఒకసారి ఆ పెన్షన్స్ స్టార్ట్ అయితే అవి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్యారంటీ ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. బట్ ఓవరాల్ డెవలప్మెంట్ విషయంలో చూస్తే ఇప్పుడే మన కాదర్ భాయ్ చెప్పినట్లు ఇక్కడ ఇదే రోడ్డు ఎన్నో సమస్యలు, నేను వచ్చినప్పుడు కూడా డోర్ టు డోర్ అప్పుడు ఎలక్షన్ల ముందు కూడా చాలాసార్లు తిరిగినాం, చాలాసార్లు వాళ్ళు హైలైట్ చేసినారు, ఎవరు పట్టించుకునే నాయకుడు లేకుండా అప్పుడు 2019 నుంచి 24లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ చేయడము, డెవలప్మెంట్ వర్క్స్ ఎక్కడ ఏం వచ్చినా దృష్టికి వీఆర్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. కొన్ని ఏవైతే స్టేట్ వైడ్ ఇష్యూస్ ఉంటాయి, లైక్ మ్యాపింగ్ ఇష్యూస్, ఇట్లాంటివన్నీ అవి స్టేట్ నుంచి ఉండే ఇష్యూస్ అందరితో పాటు అయ్యేవి ఉంటాయి. అట్లా కాకుండా మున్సిపాలిటీకి సంబంధించింది డెవలప్మెంట్ విషయంలో, స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ విషయంలో మన దృష్టికి వచ్చిన, మా వార్డ్ ఇన్ఛార్జ్ దృష్టికి వచ్చిన, వీళ్ళందరి దృష్టి, రామాంజనేయులు గారు కూడా ఉన్నారు, ఈ దృష్టికి వచ్చినప్పుడు వీఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ అండ్ ట్రయింగ్ టు కంప్లీట్ ఆల్ దట్ వర్క్స్. పోల్స్ అనుకోండి, ఎలక్ట్రికల్ పోల్స్, నేను ఎప్పుడు చెప్తుంటా, ఎప్పుడు లేనిది హిస్టరీలో మనం ఈ 2 ఏళ్లలో దాదాపు నాకు తెలిసి 800 పోల్స్ రీప్లేస్మెంట్ జరగడం జరిగింది. ఎప్పుడు జరగలేదు అంత పెద్ద ఎత్తున. ఐరన్ పోల్స్ కానీ ఇట్లాంటివి అన్ని ఇష్యూస్ ఉండేవన్నీ కూడా సార్ట్అవుట్ చేయడం జరిగింది. అందరు కూడా చంద్రబాబు గారి లీడర్షిప్, మన ప్రభుత్వం పైన, ఎన్డీఏ ప్రభుత్వం పైన హ్యాపీగా ఉన్నారు. సో దట్ ఈస్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ లోకల్ అండ్ వీఆర్ హ్యాపీ అండి. ఇంకా డెవలప్మెంట్ విషయంలో కూడా స్మార్ట్ సిటీ తగ్గట్టుగా చాలా వర్క్స్ ప్లాన్ చేస్తున్నాం. ఫ్యూచర్లో కూడా ఒక ప్లాన్డ్గా త్వరలో అది కూడా న్యూస్ ఇస్తాను. అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అవుతుంది. కర్నూలు సిటీకి మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కడ చూడు ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. దీనికి ఎట్లా ఏమి అనేది ఒక ఆలోచనతో, దానికి కూడా ఒక ప్లాన్డ్ థింగ్తో వీఆర్ గోయింగ్ టు గివ్ దట్ గుడ్ న్యూస్ వెరీ సూన్. సో ఓవరాల్ వెరీ హ్యాపీ అండి. ఏజ్ చూసినా ప్రీవియస్ ప్రభుత్వంలోనే పెన్షన్స్ది సబ్జెక్టు వాళ్ళు తీసేశారు కాబట్టి అవన్నీ అట్లాంటివి ఒక్కటే ఉండే, అదర్వైజ్ ఎవ్రీబడీ ఈజ్ హ్యాపీ. వైకాపా నాయకులు, గుడ్డల పార్టీ సంబంధించిన వాళ్ళ తీరే అట్లా, వాళ్ళ స్టైల్ అది, వాళ్ళు చేయడము, రెచ్చిపోవడము, లాంగ్వేజ్ గలీజ్గా మాట్లాడడం. ఇప్పుడు 2 ఏళ్లలో మీరు చూస్తే ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రజలకి ఇది ప్రాబ్లం ఉంది, ఇది సార్ట్అవుట్ చేయండి అనేది ఉండదన్నమాట. ఆయన ఎప్పుడు మాట్లాడినా రపరప, లేకపోతే లేనివి సృష్టించేది, డిఎస్సి దానికి సంబంధించింది లేనివి చెప్పేది. అంటే ఆయన విధానము అపోజిషన్ లీడర్గా కాదండి. ఎంతసేపు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ క్యాడర్ ఏదో జరిగిపోయిందని మాట్లాడేసి దాన్ని హైలైట్ చేసుకోవడం తప్ప అసలు వాళ్ళ తీరు, వాళ్ళ స్టైలు, ఒక రౌడీ పార్టీ ఉండే స్టైల్ వాళ్ళది. దాంట్లో కొంతమంది బాగుండే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, ఎప్పుడు చెప్తుంటా, ఆ పార్టీని వదిలేసేస్తే మీ లైఫ్ బాగుంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో సీట్లు పెరిగేదానికి అవకాశం ఉంది. ఆ పార్టీతో ఉందంటే మీ జీవితాల్లో అసలు ఏదో 2019లో రాజశేఖర రెడ్డి గారు కొడుకు అని చెప్పి ఒక అవకాశం ఇచ్చారు. కానీ ప్రజలు ఈరోజు నేను చూసేదాన్ని బట్టి పబ్లిక్ పల్స్ తీసుకుంటే మాత్రం దే ఆర్ వెరీ హ్యాపీ. సో మీకంటూ వచ్చేకి ఛాన్సే లేదు. వైఎస్ఆర్సీపీ, ఆ గొడ్డల పార్టీ వచ్చే ఛాన్సే లేదు. మంత్రి ముఖ్య అతిథి గారు ఈరోజు 3వ వార్డు పర్యటన సందర్భంగా 2 ఏళ్ళు ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, పబ్లిక్ స్పందన ఎలా ఉంది, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి వాళ్ళ విషయాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు 3వ వార్డు పర్యటనకు వచ్చారు. ప్రజల్లో ఎంత విచారిస్తుంటే ప్రతి ఒక్కరూ అంత అద్భుతంగా ఉంది పరిపాలన, మీ నాయకత్వం చాలా సూపర్గా ఉంది, ఇదే కొనసాగాలని ప్రతి ఒక్కరి ఆలోచన ఉంది. ప్రభుత్వం అయితే బాగుంది. 6 పథకాలు పౌరుల ప్రభుత్వానివి, మన మినిస్టర్ టీజీ భరత్ గారివి ఒక 6 పథకాలు,
అన్ని బ్రహ్మాండంగా డెవలప్ అవుతున్నాయి, బ్రహ్మాండంగా చేస్తున్నాడు అని పబ్లిక్ రెస్పాన్స్ హై క్లాస్ ఉంది. ఇదే ఊపుతోటి రేపు మున్సిపల్ ఎలక్షన్లో మరి మేయర్ మన టీడీపీ మేయరే రావాలి. తర్వాత నెక్స్ట్ 2029 ఎలక్షన్లలో మన టీజీ భరత్ గారు ఇప్పుడు 18,000 మెజార్టీతో గెలిచాడు. నెక్స్ట్ 30-35,000 మెజార్టీతో గెలిచాలని మా పబ్లిక్ యొక్క ఆలోచన, పబ్లిక్ యొక్క ప్రార్థన. ఇది అందరికీ మన 3వ వార్డు నుంచి బూత్ ఇన్ఛార్జ్లు చాలా కష్టపడినారు. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా చేస్తున్నారు. ఎస్ఐఆర్ లో కూడా బాగా మంచి క్యాంపెయినింగ్ చేసి అన్ని ఓట్లు పోకుండా జెన్యున్ గా వర్క్ చేసి అందరికి హెల్ప్ చేశారు. మన వార్డ్ లో బూత్ ఇన్ఛార్జ్లు పని చేసినట్టు ఎవ్వరు చేయలేదు. వార్డ్ ఇన్ఛార్జ్ లో చేసిన పనులు మన బూత్ ఇన్ఛార్జ్ సపోర్ట్ తో నుంచే మా వార్డు పైకి వస్తుంది. ఇట్లే పని చేస్తాం, భరత్ అన్న కోసమే చేస్తాం, టీడీపీ కోసమే చేస్తాం చేసి చూపిస్తాం. నా పేరు ముజాహిద్, 213 బూత్ ఇన్ఛార్జ్ ని. 206 యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే భరత్ అన్న కమిట్మెంట్ మీద నడుస్తాడు అన్న. ఏదైనా సరే ఒక మెసేజ్ చేసే విత్ ఇన్ ఇది ఉంది కదా, పోల్ అనేది అర్థింగ్ కొడుతుండే అనమాట. జస్ట్ వన్ మెసేజ్ బూత్ ఇన్ఛార్జ్ ఒక మెసేజ్ ఇచ్చినా కూడా విత్ ఇన్ సెకండ్స్ పని అయిపోతుంది. విత్ ఇన్ 24 hours లో మనకి పని జరగడం స్టార్ట్ అయింది అనమాట. ఎందుకంటే కేఎంసీలో కానీ ఏమైనా కానీ ఇంతకుముందు ఏదైనా ఉంటే లాస్ట్ గవర్నమెంట్ లో ఎన్నిసార్లు చెప్పినా జరిగేది కాదు. భరత్ అన్నకి యాజ్ ఏ బూత్ ఇన్ఛార్జ్ గా ఒక మెసేజ్ చేస్తే 24 hours లో పని అయిపోతుంది. అంటే అన్న ఇంత కమిట్మెంట్ తో పని చేస్తున్నాడు, మేము కూడా అంతే కమిట్మెంట్ తో పని చేయాలని అన్న ఆదేశం అన్నమాట. అందుకోసం 206 బూత్ ఇన్ఛార్జ్ భరత్ నా పేరు.